హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా శాతవాహనులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, శాతవాహనుల చారిత్రక ఆధారాలకు సంబంధించి కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. చూడండి, ఇక్కడ శాతవాహనుల చారిత్రక ఆధారాలకు సంబంధించి సరికాని దాన్ని అడిగాడు. రోమన్ చక్రవర్తులైన అగస్టస్, సీజర్, టైబేరియస్ నాణాలు పెద్దపల్లి జిల్లా పెద్దబంకూరులో లభించాయి. ధూళికట్టులో టైబీరియస్ కైజర్ చిహ్నంలోని రోమన్ సెస్టేర్టియస్ చేసిన కంఠహారం దొరికింది. కొండాపూర్ను శాతవాహనుల టంకశాల నగరమని మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యాఖ్యానించారు. కోటిలింగాల సమీపంలోని మునుల గుట్టపై జైనుల శిలాచ్ఛాదనాలను కనుక్కున్నారు. వీటిలో సరికాంది ఏది అని అడిగాడు ఫ్రెండ్స్. సరికాంది ఏది? ఆధారాలకు సంబంధించి సరికాంది. ఆన్సర్, ధూళికట్టులో టైబీరియస్ కైజర్ చిహ్నంలోని రోమన్ సెస్టేర్టిసస్తో చేసిన కంఠహారం దొరికింది అనేది తప్పు. నెక్స్ట్, హలుడు రాసిన గాథా సప్తశతిలోని ప్రధాన అంశాలు ఏమిటి? చూడండి, ఇక్కడ హలుడు రాసిన గాథా సప్తశతిలోని అంశాలు ఏమిటి? ప్రేమ, విరహం వంటి అంశాలు ఈ గ్రంథంలో ప్రధానంగా చర్చించారు. గ్రామీణ జీవితం, పట్టణ జీవితం, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల వంటి అనేక అంశాలు ఈ గ్రంథంలో ప్రతిబింబిస్తాయి. ఈ గ్రంథంలో స్త్రీల పాత్రను గురించి వివరించారు. నాటి సమాజంలో స్త్రీల స్థితిగతులు, వారి ఆశయాలు, ఆకాంక్షల వంటి అంశాలు ఈ గ్రంథంలో కనిపిస్తాయి. ధర్మం, నీతి, మంచి చెడుల గురించి ఈ గ్రంథంలో చర్చించారు. వీటిలో సరైనవేవి? గాథా సప్తశతిలో హలుడు రాసిన గాథా సప్తశతిలోని అంశాలు ఏమిటి అన్నాడు. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా హలుడు రాసిన గాథా సప్తిలోని అంశాలే. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరొక ప్రశ్న ఇవ్వారు. చూడండి, జతపరచండి అన్నాడు. ఈ వైపు శాసనాలు ఇచ్చాడు, ఈ వైపు ఎవరు వేయించారో ఇచ్చాడు. మేకధోని శాసనం, నానాగఢ్ శాసనం, జూనాగఢ్ లేదా గిర్నార్ శాసనం, నాసిక్ శాసనం. ఈ వైపు శాసనం వేయించిన వారిని ఇచ్చాడు గౌతమి బాలశ్రీ, రుద్రధాముడు, నాగానిక, మూడవ పులోమావి. జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాక్యాలను పరిగణించి సరైనవి గుర్తించండి. చూడండి, ఇక్కడ సరైన వాటివి అన్నాడు. మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యంలోని మూషికా నగరంపై కళింగరాజు కరవేలుడు దండయాత్ర చేశాడు. మొదటి శాతకర్ణి హతిగుంప శాసనాన్ని వేయించాడు. కుంతల శాతకర్ణి సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు. మొదటి శాతకర్ణికి దక్షిణ పతాపతి అనే బిరుదు ఉండేది. వీటిలో సరైనవి అడిగాడు. ఇక్కడ చూస్తే ఏ మరియు డి మాత్రమే సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, శాతవాహనుల కాలం నాటి, చూడండి, శాతవాహనుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి. మరలా సరైనవి అడిగాడు. భూమి శిస్తు పండిన పంటలో 1/6 వంతు ఉండేది. పన్నును ధాన్య రూపంలో వసూలు చేసేవారు. దాని రూపంలో వసూలు చేసే పన్నును దేయ పన్ను అంటారు. చేతి వృత్తులపై విధించే పన్ను శుల్క. నీటిని తోడే పరికరాన్ని హరిత గడియ అనేవారు. వీటిలో సరైనవి. ఇక్కడ చూస్తే ఏ, బి, ఈ మాత్రమే సరైనవి. నెక్స్ట్, శాతవాహనుల కాలంలోని శ్రేణులను జతపరచండి. చూడండి, ఇక్కడ శాతవాహనుల కాలంలోని శ్రేణులు ఈ వైపు ఇచ్చాడు. చూడండి, శలవధికులు, అవసేనులు, వధికులు, కొలిక శ్రేణి. వారిని ఏమంటారో ఈ వైపు ఇచ్చాడు. చూడండి, వడ్రంగులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, నూనె తీసేవారు, రాతి పనివారు. వీటిని జతపరచమన్నాడు. ఇక్కడ సరైన జత చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలం నాటి ప్రముఖ జైన కేంద్రాలు. చూడండి, ఇక్కడ జైన కేంద్రాలు ఏవి అన్నాడు. జైన కేంద్రాలను అడిగాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా జైన కేంద్రాలే. నెక్స్ట్, కింది వాక్యాల్లో సరికాని దాన్ని గుర్తించమన్నాడు. చూడండి, మరలా సరికాని దాన్ని. భారతదేశ చరిత్రలో మొదటి పూర్తి వికసిత చిత్రలేఖనం అజంతా శిల్పాల్లో కనిపిస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద స్తూపం ఆంధ్రాలో ఉంది. అజంతా గుహల్లో 9, 10 సంఖ్యల గుహల్లో వర్ణ చిత్రాల శాతవాహనుల కాలం నాటివి. శాతవాహనుల కాలం నాటి అద్భుత శిల్పం త్రిశూలధారి
శివుడు గుడిమల్లంలో ఉంది. త్రిశూలధారి శివుడు గుడిమల్లంలో ఉంది. వీటిలో సరికాంద్ అన్నాడు. సరికాంద్ కనుక చూస్తే ప్రపంచంలో అతిపెద్ద స్తూపం ఆంధ్రాలో ఉందనేది సరికాంది. నెక్స్ట్ కింది వాటిలో సరైనది జతపరచండి. చూడండి, సరైనవి జతపరచండి. ఈ వైపు శాతవాహనులు ద్రావిడులు, శాతవాహనులు ఆర్యులు, ఇండికా గ్రంథం, కథాత్సరి సాగరం. ఈ వైపు చూడండి వ్యక్తులను ఇచ్చాడు. ఆర్ఎస్ శర్మ, మెగస్తనిస్, సోమదేవ సూరి, బిఎల్ హనుమంతరావు, విఎస్ సుక్తాంకర్. సరైన జత చూద్దాం. సరైన జత చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాక్యాలను పరిగణించి సరైనవి గుర్తించండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సరైనవి అడిగాడు. మరలా సరైనవి అడిగాడు. మొదటి శాతకర్ణి భార్య నాగానిక నాసిక్ శాసనాన్ని వేయించింది. శాతవాహనంలో శాసనాన్ని వేయించిన మొదటి రాజు మొదటి శాతకర్ణి నాణాలపై ఏనుగు గుర్తు, ఉజ్జయిని పట్టణం కనిపిస్తాయి. శాతవాహన రాజు శ్రీముఖునికి సంబంధించి 8 నాణాలు కోటి లింగాల్లో లభించాయి. వీటిలో సరైనవి ఏవి అన్నాడు. సరైనవి కనుక చూస్తే సి మరియు డి మాత్రమే సరైనవి. నెక్స్ట్ శాతవాహన జన్మస్థల వివాదాలను జతపరచండి. చూడండి, శాతవాహన జన్మస్థల వివాదాలు, ఈ వైపు జన్మస్థల వివాదాలు, ఈ వైపు వాటిని తెలిపిన వారు. తెలంగాణ వాదం అని ఎవరన్నారు, మహారాష్ట్ర వాదులని ఎవరన్నారు, కర్ణాటక వాదం, విదర్భ వాదం అని ఎవరన్నారు. ఆ వైపు వ్యక్తులను ఇచ్చాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సరైనవేవో లేక సరికానివేవో అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రశ్న సరైనవేవి. శాతవాహన రాజ్యంలో ఊజ్ అనే ఉక్కు తయారయ్యేది. శాతవాహనుల కాలంలో విదేశీయులతో వ్యాపారం జరగలేదు. శాతవాహనుల కాలంలో వర్తక సంఘాలు శ్రేణులు అనేవారు. కోటిలింగాల్లో స్వర్ణకాల కొలిమి బయటపడింది. వీటిలో సరైనవి అన్నాడు. సరైనవి కనుక చూస్తే ఏసిడి మాత్రమే సరైంది. నెక్స్ట్ ఇక్కడ జతపరచండి. చూడండి, ఇక్కడ అస్మాక, కోటిలింగాల, కొండాపూర్, ధూళికట్ట, పెద్దబంకూరు జిల్లాలను జతపరచమన్నాడు. సంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల. ఇక్కడ చూద్దాం. ఆన్సర్ చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. ఇక్కడ సరైనవి ఎంపిక చేయండి. శాతవాహనులు పురాణాలు ఆంధ్రభృత్యులని పేర్కొన్నాయి. శాతవాహనులు పురాణాలు ఆంధ్రభృత్యులని పేర్కొన్నాయి. ఇసుక రాతి స్తంభంపై బ్రహ్మీ లిపిలో నాగ గోపి నికయ అని రాసిన శాసన ఆధారం కోటిలింగాల్లో లభించింది. వీటిలో సరైనవి ఎంపిక చేయమన్నారు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమన్నాడు. ఈ వైపు వ్యక్తులు ఇచ్చాడు. వాత్సాయనుడు, సోమదేవసుడు, శర్వవర్మ, గుణాఢ్యుడు. వాత్సాయనుడు, సోమదేవుడు, శర్వవర్మ, గుణాఢ్యుడు. ఈ వైపు వారి రచనలను ఇచ్చాడు. చూడండి, కాత్రంత్యవాకరణం, న్యాయభాష్యం, బృహత్ కథ, కథాత్సరి సాగరం, బృహత్ మంజరి. వీటిని జతపరచమన్నాడు. చూడండి, జతపరచండి అని అడిగాడు. సరైన జతను చూద్దాం. సరైన జత చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ శాతవాహనుల కాలం నాటి, చూడండి, శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి, కింది వాటిలో సరైనవి. శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితి, మహిళలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. ఆస్తి హక్కు కూడా కల్పించారు. వీరి కాలంలో బానిస వ్యవస్థ ఉండేది. శాతవాహనుల కాలంలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉంది. వీరి కాలంలో వర్ణ వ్యవస్థ లేదు. వీరి కాలంలో భార్యతత్వం, సతీ సహగమనం వంటి సామాజిక దురాచారాలు లేవు. వీటిలో సరైనవి ఏవి అన్నాడు. సరైనవి కనుక చూస్తే ABC మాత్రమే సరైనవి. నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైనవి. మరలా చూడండి, సరైనవి. దేశంలో అతిపెద్ద గుహాలయ చైత్యం గుంటుపల్లి. తెలుగు భాషలో మొదటి పదం నాగబు. శాతవాహనుల కాలం నాటి శ్వేత గజాతక కథాచిత్రం అజంతా శిల్పంలోని 10వ గుహలో ఉంది. గౌతమ బుద్ధుని పాదముద్రలపై 5 శిరస్సులున్న నాగ ముచిలిందుడి శిల్పమున్న బౌద్ధం ధూళికట్టలో లభించింది. వీటిలో ఏది సరైనది అన్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు. చూడండి, ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధంలో ప్రారంభించిన 2 కొత్త తత్వాలను ఎంపిక చేయండి. 2 కొత్త తత్వాలు. ఆన్సర్ శూన్యవాదం, మాధ్యమిక వాదం. నెక్స్ట్
కింది వాటిలో సరికానిది ఏది? చూడండి, సరికానిది అడిగాడు. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరికాంది అన్నాడు. సరికాంది కనుక చూస్తే శాతవాహనుల కాలం నాటి ప్రసిద్ధ దిగంబర జైన మతాచార్యుడు కొండ కుందాచార్యుడు అనేది సరికాంది. నెక్స్ట్ కింది వాటిని జతపరచండి. చూడండి, జతపరచండి. ఇక్కడ కన్హేరి, నేలకొండపల్లి, కొలనుపాక, ఆలంపూర్ ప్రముఖ ప్రాంతాలను జతపరచమన్నాడు. చూస్తే ఇక్కడ ఆప్షన్ 1 అనేది సరైన జత. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే జతపరచండి. ఇక్కడ సెలవదికులు, గంధికులు, కమ్మరులు, మణికారులు. ఈ వైపు లోహాలు చేసేవారు, రాతి కట్టడాలు నిర్మించేవారు, సుగంధం తయారు చేసేవారు, నగలు చేసేవారు. వీటిని జతపరచమన్నాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా శాతవాహనులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్.